ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ నిన్ను నువ్వు అనుకోకపోయినా నీ వాళ్ళు నిన్ను అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, మా ఏం జీవితం నీది, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావట్లేదు, ఎందుకమ్మా నీలాంటిది బతకడం, సావవే. దేనికోసం వెతుక్కుంటాడంటే, నన్ను గూర్చి లోకమునకు ప్రచురపరచునట్లు నా చిత్తమెరిగి నా ఆలోచనలు ఎరిగి నడుచుకునే బిడ్డలు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని దేవుడే వెతుకుతున్నాడట. దేవుడే వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు. అందులో భాగంగానే ఈ గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. 100 మంది కోసం వెళ్ళాలా, 1000 మంది కోసం వెళ్ళాలా, ఒక్కడి కోసం వెళ్ళాడు. యోహాను సువార్త 4లో చూస్తే ఒక్క సమరయ స్త్రీ కోసం వెళ్ళాడు. ఇక్కడేమో సముద్రం దగ్గర, అక్కడేమో బావి దగ్గర, ఇక్కడేమో సమాధుల్లో, అక్కడేమో ఊరి వెలుపట ఏకాంతంలో. ఏకాంతంలో ఒక కాంత ఏమండి, ఆమె కొరకు యేసు అడుగులు. ఎందుకు ఆ ఒక్క ఆమెకి అంత ప్రయారిటీ ఇచ్చాడు? ఆమె కోసం తినటానికి వస్తావా అని వాళ్ళు అడిగితే, తినుటకు నాకు వేరొక ఆహారము కలదు, మీరు వెళ్ళి తినిరండి, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము పానమై ఉన్నదని మరి క్లాస్ బీకి మరి పంపించాడు వాళ్ళని. ఎందుకు ఆ ఎండవేళ అక్కడ కూర్చున్నాడు అంటే, ఒక ఆమె ఉంది అక్కడికి రావాల్సిన, ఒక ఆమె ఉంది, ఆమె కోసం కూర్చున్నాడు. అంటే ఇంత గుంపుకే కాదండి. చూడండి, సినిమా చూసేటప్పుడు హాల్లో పక్కవాడిని కొట్టి కొట్టి చూడమంటావుగా, గుర్తులేదా? నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోవాలా. మంచి కామెడీ సీన్ వచ్చినప్పుడు వాడు ఉన్నాడు అనుకో, పెట్టమని బాధి లే మంచి సీన్ అవుతుందిలే అని లేపలేదా? మరి అప్పుడు పక్కన చూసావు, ఇప్పుడు అసలైన దగ్గర చూడవే. ఇది చూడాల్సింది, అందరిని అబ్జర్వ్ చేయాల్సింది. అరే ఈ మాటలు నాయన మంచి మంచి మాటలు దేవుడు ఇస్తున్నాడు, సహోదరుడు కూడా ఈ మాటలు ఎక్కితే బాగుండు, పక్కన వాళ్ళు పలకరించి మరి విను. చాలా కష్టపడి వచ్చావు దేవుని సన్నిధికి, నిద్ర మేలుకున్నావు, విను అని కదిలించి మరీ వినిపించాలా. ఓకేనా? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, ఎక్కడొచ్చాగాం? వానికి ఆ దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థత వచ్చింది. తర్వాత మీరు గమనించండి, ఆ ఊరోళ్ళు వచ్చారు. ఆ దయ్యాలు ఏం చేసినాయంటే, మాకు ఇంకా కాలం ఉంది కనుక మమ్మల్ని వెళ్ళగొడితే ఇప్పుడే పాతాళానికి పంపొద్దు, నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళాల్సి వచ్చింది, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, బ్రతిమాలుకుంటున్నాం నాయన, నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందులలోనికి వెళ్ళున్నట్లు మాకు సెలవు ఇమ్మని అడిగింది. అవి ప్రశాంతంగా మేస్తున్నాయి, ఆ సముద్ర పొడ్డున ఏదో చెత్తా చెదారం మేస్తున్నాయి. అందులో వాటిల్లోకి మేము వెళ్తాం, మాకు ఛాన్స్ ఇవ్వమంటే సరే పొండి అన్నాడు. చూడు ఆయన మనసు చూడు, ప్రార్థన చేస్తే దయాలు చేసిన ప్రార్థన కూడా విన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం ఏమండి, అదొక వింత నాకు. అంటే నీకు ప్రార్థన చేస్తే దయ్యం చేసినా కూడా వింటావన్నమాట. దాని మాట నువ్వు వినేదేందయ్యా, పో పాతాళానికి అనకుండా. అది రిక్వెస్ట్ చేసుకుంటే దాని ప్రార్థన కూడా విన్నాడు. సరిపో అంటే పొయ్యి ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేస్తున్న పందులు ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు ఎగిరిపడి అలాగో సర్రమని సముద్రంలో పరిగెత్తి పోతానే ఉన్నాయి. పోయి ఈ పందులు ఎంత ఉంటాయి సముద్రం ఏడ, కొంచెం లోతు బాగానే ఊపిరి తిరక్క సచ్చినాయి. క్షణాల్లో అయిపోయింది. అక్కడున్న ప్రశాంత వాతావరణం అంతా భీతావాహంగా మారిపోయింది. ఆ పందులు మేపుతున్న వాళ్ళు చూస్తా ఉండగానే ఏం జరిగిందో అర్థం కాల, ఉలిక్కిపడి పరిగెత్తినాయి. ఒకటి కాదు, మొత్తం ఇంచుమించు 2000 గుంపంట. మరి ఆ ఊరోళ్ళు అదే కంపెనీ పెట్టుకున్నారు ఏమో నాకు తెలియదు. మరి 10-15 పందులకే మహారాజా
అలాంటిది 2000 పందులు గుంపంట, అందులో దాన్ని మేపేవాళ్ళు ఏదో గొర్రెల్లాగా. అంత గుంపు పోయి ఒక్కసారిగా సముద్రంలో పడి చచ్చిపోయింది. ఇట్లా జరిగింది. చచ్చిపోతాడు అనుకున్నాడేమో, ప్రశాంతుడయ్యాడు, వస్త్రాలు కట్టుకున్నాడు. ఇప్పుడు దిగంబరిగా లేడు, కేకలు లేవు, అరుపులు లేవు, గాయాలు లేవు, దాడులు లేవు, అన్నీ అణిగిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా మేస్తున్న పందులేమో హడావుడిగా పరిగెత్తి సచ్చినాయని న్యూస్ తీసుకొని ఊళ్ళోకి పోయారు. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు రారు. వాళ్ళు వచ్చి, బోధకుడా, ఊరి పొలిమేరలోనే మాకింత హడావుడైపోయింది, ఇక ఊళ్ళోకి వస్తే ఏందో పరిస్థితి, దయచేసి నువ్వు మా ఊరు రావద్దని వాళ్ళు అడిగారు. వాళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. ఇక్కడ అందరి ప్రార్థన వింటమే ఆయన పని. దేవునికి స్తోత్రం. దయ్యాలు అడిగితే సరే పోండి అన్నాడు. వాళ్ళు ఒక ప్రార్థన చేశారు వచ్చి, యేసు ప్రభువా నువ్వు మా ఇంటికి రా అన్నాడు జక్కయ్య. చేర్చుకున్నాడు జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళు తిక్కయ్యలో, ఆయన జక్కయ్య, వీళ్ళు తిక్కయ్యలు. ఆయన శుభ్రంగా ఊళ్ళోకి వస్తే ఎంత బాగుండును. బోధకుడా నువ్వు మా ఊరిలోనికి రావద్దు, ఎందుకంటే ఈ ప్రశాంత వాతావరణంలో ఇంత దారుణం జరిగింది, ఇంక నువ్వు ఊళ్ళోకి వస్తే ఇంకేం జరిగిద్దో వద్దు అని యేసు ప్రభుని రావద్దని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. ఓకే రావద్దన్నారుగా, సరిపోండి అని పోయి దోనెక్కాడు. దోనెక్కి కూర్చున్నాడు. అమ్మయ్య రాలేపోయింది, ఊర్లో ప్రమాదం పోయింది అనుకుని ప్రశాంతంగా వాళ్ళు వెనక్కి తిరిగారు. ఈ దురాత్మలు వదిలిపోయిన ఉన్నాడే, అతడు అన్నాడు, బోధకుడా, ప్రభువా నన్ను కూడా నీతో రాని, నేను ఇంకా ఊర్లోకి వెళ్ళను, ఎందుకంటే నా కుటుంబాన్ని వదిలేసి, నా సమాజాన్ని వదిలేసి, నేను సజీవుడై ఉండి సచ్చినోళ్ళు పాతి పెట్టబడే సమాధుల్లో జీవశ్చవమై తిరుగుతుంటే నా మీద వారికి జాలి లేదు, కనికరం లేదు. నా పరిస్థితి విషయంలో వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. వాళ్ళకి పందులు ముఖ్యం. వాళ్ళకి ఏం ముఖ్యం? పందులు ముఖ్యం. ఆ పంది విలువ చేయనా? నేను ఎక్కువ, పంది ఎక్కువ? మరి పంది కోసం నన్ను ఇంత కార్యం చేసిన నిన్ను అవాయిడ్ చేయటం ఏంటి? కాబట్టి ఈ పంది ప్రేమికులు, ఈ పిగ్ లవర్స్ నాకొద్దు. నాకు నిజ ప్రేమికుడు నా కోసం వచ్చి నన్ను బాగు చేశావు, నా జీవితానికి అర్థం పరమార్థం ఇచ్చావు, సిగ్గు ఎరగని స్థితిలో నన్ను నేను గాయపరుచుకొని ఇట్లా అయిపోయిన నన్ను బాగు చేసి మనిషిని చేశావు, ప్రభువా నీతోనే వస్తానయ్యా అన్నాడు. వాని మనసు చూడండి, వాని మనసు చూడండి అండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ప్రభు ఏమన్నాడో తెలుసా? లేదు నాయన, ప్రభువు నీకెట్టి కార్యములు చేశానో వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పమన్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఎక్కడ? మార్కులో లేదా? చూడనాయన్న, మార్కులో కూడా ఉంటుంది. యేసు మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. ఆశ్చర్యం ఏంటంటే ఊరోళ్ళు వచ్చారు కానీ ఇంటోళ్ళు రాలా. పందులు చచ్చిపోయినందుకు ఊరోళ్ళు వచ్చారు. నువ్వు నాతో రావడానికి కాదు నాన్న నిన్ను బాగు చేసింది, నువ్వు స్వస్థత పొందావు కదా, నీ ఫ్యామిలీ నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రభువు నీకు ఎలాంటి కార్యాలు చేశాడో వెళ్ళి వాళ్ళతో పంచుకో. అప్పుడు నువ్వు విశ్వాసంలోకి వచ్చినట్టే నీ సాక్ష్యాన్ని చూసి వాళ్ళు కూడా విశ్వాసంలోకి వస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకు పంచుకో అన్నాడు. ఆ తర్వాత మాట మనకు చాలా ముఖ్యం. ఒక్కసారి బైబిల్లో చూడండి ఆ మాట.
అంతటా వాడు వెళ్ళి దెక్కపొలి ఎందంతటా ప్రకటింపనారంభించెను. చూడండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దెక్కపొలి పట్టణముల సమూహము, ఇంచుమించు 10 పట్టణాల సమూహము దెక్కపొలి. అంతటా ప్రకటించడం మొదలు పెట్టాడంట. యేసయ్య వెళ్ళమంది ఎక్కడికి? మనోడు అడిగిపోయాడు. అంటే ఒక వ్యక్తిని యేసు ప్రభు ఎంతగా అబ్జర్వ్ చేస్తాడో, ఎంతగా ఎక్స్రే చేస్తాడో, వాని హృదయాన్ని ఎంతగా గమనిస్తాడో మీరు గమనించాలి. ఆ ఒక్కడి కోసం ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే, వాడు ప్రస్తుతం దురాత్మ పీడితుడై ఉన్నాడు, ప్రస్తుతం సంఖ్యలలో ఉన్నాడు, ప్రస్తుతం బాధల్లో ఉన్నాడు, ప్రస్తుతం వాడు తన్ను తాను నాశనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని పాడు చేసే స్థితిలో ఉన్నాడు. కానీ వాడిని దర్శించి బాగు చేస్తే వాడు ఎదుటి వాళ్ళని నాశనం చేయటం కాదు, అనేక మందిని రక్షించటానికి ఆరాటపడి తపనపడి పరిగెత్తే ఒక దైవ జనుడున్నాడు వాడిలో అని గుర్తుపట్టాడు. ఈ మాట ఈరోజు మీకు ఎందుకు అందిస్తున్నానంటే, ఈరోజు నువ్వు కావచ్చు, లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అదే విధమైన బంధకాలలో సంఖ్యలలో ఉండి, నువ్వు కావచ్చు, నీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, తమను తాము పాడు చేసుకుంటూ, కుటుంబాన్ని పాడు చేస్తూ, సమాజానికి ఇబ్బందికరంగా బ్రతుకుతూ ఒకవేళ ఉన్నారేమో, ఒక మాట చెప్పనివ్వండి, అదంతా యేసయ్య జోక్యం చేసుకునేంత వరకే నడుస్తుంది. ఒకసారి నీ లైఫ్లోకి ఆయన ఎంటర్ అయ్యి, ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకొని నిన్ను పీడిస్తున్న పీడల నుంచి నిన్ను విడుదల చేసినప్పుడు నీ లైఫ్ ఏ విధమైన మలుపు తీసుకుంటుందో వీని జీవితం ఒక సాక్ష్యం. నేను చెప్పినటువంటి వాని లైఫ్. వానిలో ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరికి తెలుసండి? ఊరోళ్ళకి తెలుసా? యేసు శిష్యులకు తెలుసా? కనీసం వానికి తెలుసా? వాడు ప్రకటించిన ప్రదేశాలకు తెలుసా? నీలో ఉన్నదేదో, నీ ద్వారా అయ్యేదేదో, నువ్వు సాధించేదేదో నీకు తెలియకపోవచ్చు, నీ వారికి తెలియకపోవచ్చు, నీ సమాజానికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. అది నీకు కూడా తెలియదు మళ్ళీ, కానీ ఆయనకు తెలుసు. ఈ మాట మీరు తీసుకోండి. నిన్ను నువ్వు నిందించుకుంటుండొచ్చు. నీ దీనస్థితి అధోగతి చూసి, ఛీ, నాలంటోడు ఒకడు పుట్టడం అవసరమా, నాకు ఈ బతుకు అవసరమా, నేను అనుభవిస్తున్న ఈ బాధలు నాకు అవసరమా, ఏంది నా జీవితం, అర్థం లేదు అని ఏవేవో అనుకుంటున్నావో నువ్వు ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ నిన్ను నువ్వు అనుకోకపోయినా నీ వాళ్ళు నిన్ను అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, మా ఏం జీవితం నీది, మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావట్లేదు, ఎందుకమ్మా నీలాంటిది బతకడం, సావవే, ప్రశాంతంగా ఉంటుంది మాకు అంటుండొచ్చు. తమ్ముడా, నిన్ను కూడా అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, ఏంట్రా, ఎందుకురా నువ్వు అని నీ జీవితాన్ని, ప్రస్తుత నీ దీనస్థితిని బట్టి ప్రతి ఒక్కడు నిన్ను తేలిగ్గా చూస్తుండొచ్చు, లేదా నీకు నువ్వు అనుకుంటుండొచ్చు, లేదా నీ వారికి అలా నువ్వు కనపడుతుండొచ్చు. వాడు కూడా వాళ్ళ కుటుంబానికి అంతే కనపడ్డాడు. ఇంక అయిపోయింది, ఆడు చేతికి రాడు, అయిపోయింది, ఆడు పీక్ స్టేజీకి వెళ్ళిపోయాడు, సంఖ్యలు కూడా తెంచేస్తున్నాడు, ఆడిని బాగు చేయటం ఇంకెవడి వల్ల కాదు, ఆడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాడు, ఆ శ్మశానంలోకి ముందే వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడే సచ్చి శవమైపోతాడు అని వాళ్ళు వదిలేశారు, ఆ ఫ్యామిలీ వదిలేశారు. ఆడు చేతికి రాడు, వాడు బాగుపడ్డు, వాడి జీవితం అంతే. వాడు కూడా తన మీద తను ఆస్తి తీసేసుకున్నాడు. కానీ యేసు వెళ్ళి వాని కోసమే వెళ్ళాడు. నేను చెప్తున్నాను నా తమ్ముడా, ఏ రోజు నిన్ను దర్శించాడో నాకు తెలియదు, ఏ విధంగా దర్శించాడో నాకు తెలియదు, ఒక్కటి మాత్రం చెప్తాను, నీ కోసం యేసు వచ్చాడు. నీ కోసం నా ప్రభు వచ్చాడు.
నీ కోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, సంఘానికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు నీ ఫ్యూచర్ ఏంటో, నీ వలన జరిగే కార్యాలేంటో. మాయ్ స్తోత్రం చెప్పురా తల్లి. వింటున్నారా? కాబట్టి వేదన పడద్దు. నీ కోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. లేకపోతే నీ హృదయం అంత తేలిక ఎట్ట తిరిగిద్ది దేవుని వైపు? కానీ ఈరోజు ఆయనే నీ ప్రపంచంగా మారిపోయావు. కూర్చున్నా, లేచినా, కన్ను మూసినా, తెరచినా, తింటున్నా, నిద్రపోతున్నా, ఆయనే నీ ప్రపంచం, ఆయనే నీ లోకం, ఆయనే నీ జీవితం. అంత డెప్త్లోకి ఎలా వెళ్ళావు? ఆయన నిన్ను దర్శించకుండా సాధ్యమా? దర్శించాడు. అయితే ఇక్కడ రిజల్ట్ ఏంటంటే, వాని దగ్గర రిజల్ట్ వానికి తెలియదు, ఫ్యామిలీకి తెలియదు, సమాజానికి తెలియదు, యేసు ప్రభు ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 10 పట్టణాలకు క్రీస్తును పరిచయం చేసినటువంటి దైవజనుడు అయిపోయాడు అతను. నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. మున్ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైద్ది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు, జీవితం మీద విరక్తి పెంచుకొని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందే, ఒక్కటి. నీ స్థితిని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను విమోచించిన ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడు. నెక్స్ట్ ఆయన చూసుకుంటాడు. ఆయన అడుగులు వేసిన వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. ఆయన ఎవరెవరిని దర్శించాడో వాళ్ళు 2 విషయాలు గుర్తెరిగారండి. ఆ 2 చెప్పి ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. శభాష్. మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి. వాళ్ళు యేసు ప్రభు దర్శించి పిలుచుకొని తన కొరకు వాడుకున్న ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధనలో వ్యక్తులు కావచ్చు, 2 గుర్తించారు. అందులో మొట్టమొదటిది తమ స్థితి ఏంటో తమేంటో గుర్తించారు. రెండవది తమ ప్రభు గొప్పతనం ఏంటో కూడా గుర్తించారు. తామేంటో గుర్తించారు, ఆయనేంటో గుర్తించారు. ఈ 2 వాళ్ళ దగ్గర నేను చూసిన క్వాలిటీస్. వీడిని చూస్తే తన స్థితి ఏంటో తను మర్చిపోలా. ఏ స్థితి నుంచి తన ప్రభు రక్షించాడో అది గుర్తుపెట్టుకొని తన స్థితిని ఎరిగి ప్రభువుని ఎరిగి పరిచర్య చేశాడా? సమరయ స్త్రీ కూడా నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తారండి. నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, రండి చూపిస్తానని ఊరిని తీసుకొచ్చిందండి. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు బోధ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నీ మాటను బట్టి గాక మేము ఆయనను బట్టియే ఆయనను ఒప్పుకుంటున్నాం అని వారు యేసు ప్రభువును అంగీకరించారు. అక్కడ సమరయ పట్టణం మొత్తం కూడా ఒక రకమైన కదలికకి సమరయ స్త్రీ కారణమైంది. ఆ ఒక్క ఆమె కోసం ఆయన ఎండవేళ బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే సమాజంలో ఆమె ఏ స్థితిలో ఉందో, తనకు తాను ఏ స్థితిలో ఉందో, కానీ ప్రభు హృదయంలో మాత్రం ఆమె స్థానం చాలా గొప్పగా ఉంది. ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, భక్తిపరురాలు, గొప్పదో ఇవన్నీ కాదు, తన స్థితిని తను గుర్తుపట్టగలిగిన వ్యక్తి. మన స్థితిని మనం గుర్తుపట్టడం, తర్వాత ఆయనేందో కూడా గుర్తుపట్టడం. మీరు కావాలంటే చూడండి, దేవుడు పిలిచిన వాళ్ళందరూ, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ మెజారిటీ దేవుడు పిలిస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పారో చూడు.
ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడదాం, ప్రవక్తల దగ్గరికి వద్దాం. ఓకేనా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఒక్కసారి తీయండి, బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. 3వ వచనం నుంచి చదువుతావా? చదువు, ఏం పర్వాలా. 4వ వచనం. చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చింది? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా. గద్దు ఏమన్నాడో చూడండి. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. అది ఇక్కడ ఇర్మియా స్పెషల్ ఏంటంటే, దేవుడు అయ్యా నేను నిన్ను ప్రవక్తగా నియమించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను, తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠ చేశాను అని దేవుడే మాట్లాడితే ఇర్మియా ఏం చేయాలి? కాలర్ ఎగరేయాల. ఏం చేయాలా? కాలర్ ఎగరేయాల. దేవుడంతటోడే నా గురించి ఈ మాట చెప్పాడంటే ఇంకెవడురా నన్ను ఆపేదని ఎగబడాల. స్తోత్రం. కానీ ఇక్కడ భక్తుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నేను ఇలా నియమించానని చెప్తుంటే ఈయన అంటున్నాడు, నువ్వు నియమించావు సరే, కానీ నేను పనికిరానన్నాడు. తన స్థితి ఏంటి అనేది గుర్తుపట్టాడు. నేను బాలున్నాయా? ఒక ప్రవక్త అంటే ఆయనకు వాగ్దాటు ఉండాలి, గద్దింపు ఉండాలి. నేను పిల్లోడిని, చిన్నోడిని, బాలుడిని, నా వల్ల ఎక్కడ అవుతుంది నాయనా? అయ్యో ప్రభువగు యెహోవా, అయ్యో. అంతేగాని అవునా ప్రభా, నీకు అర్థమైందా, మన సరికేందో, ఓకే అట్లయితే కానీ మరి ఇంకేం పండగ చేసుకో, వస్తాపో అన్నాడా? నా వయసు ఎంతయ్యా, నా స్థాయి ఎంతయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నాకేం తెలుసయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బాలుడను అని నీవు అనవద్దు. కోపడలా, సంతోషపడ్డా. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టావు, నీ బలహీనత నీ గుర్తుపట్టావు, పర్వాలేదు. నీ బలహీనతని నువ్వు గుర్తుపట్టావు, నా బలం నీ మీద ఉంచి ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తాను అన్నాడు. ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తాను. నీవు నా నోరు అయి ఉంటావు, నా నోటి వలె ఉంటావు. నాటుటకును, పెళ్ళగించుటకును, కట్టుటకును, పడద్రోయుటకును నేను నిన్ను వాడుకుంటాను. బా, ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా వాడుకుంటాను అన్నాడు. ఎప్పుడన్నాడు తెలుసా ఆ మాట? ఇర్మియా తన స్థితిని ఎరిగి, దేవా నేను ఏ పాటి వాడినయ్యా, బాలుణ్ణి కదా ప్రభువా, నాకేం తెలుసయ్యా అన్న ఆ దీనత్వం ఎవరిలో అయితే చూశాడో దేవుడు, వాళ్ళందరినీ కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఈ రాత్రి మన స్థితిని మనం గుర్తుపట్టి ఉండాలి. ఆ తర్వాత ఇర్మియాని దేవుడు బలంగా వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు ఇర్మియా కూడా ఒకడు. పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథం ఇచ్చినటువంటి ప్రవక్తలు ఇర్మియా ఒకడు. తర్వాత యెషయా సంగతి చూడండి, అక్కడ కూడా కొద్దాం రండి. 6వ అధ్యాయం తీసుకోండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన కూడా అయ్యో అంటాడు. ఈయన అయ్యో ప్రభువగు యెహోవా నేను బాలుణ్ణి అంటే, ఆయన అంటాడు అయ్యో ప్రభువగు యెహోవా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన దర్శించాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభు యెషయాను దర్శిస్తే యెషయా ఏమన్నాడు తెలుసా? అయ్యో ప్రభువా నేను నశించితినయ్యా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడనే నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో కూడా తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి,
ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. 8వ వచనం, మేము ఎవని పంపెదము, మా నిమిత్తము ఎవడు పోవును అంటే, బిడ్డలారా వినండి, దయచేసి వినండి, కీలకమైన విషయం చెప్పబోతున్నాను, తర్వాత ఇక ముగిస్తాను, మళ్ళీ ముందు చెప్తున్నా. అప్పుడు అన్నాడు, అయ్యో ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? తన స్థితిని తను గుర్తించిన వాడిని చూస్తాడు, అలాగే దేవుడేంటో కూడా గుర్తించిన వాడిని చూస్తాడు. అలాగే దైవ చిత్తమును నెరవేర్చడానికి ఎవనిలో మంట ఉందో వాణ్ణి ఆయనే వెతుక్కుంటా వస్తాడు. ఎవని గుండెల్లో ఆ తపన ఉందో, ఎవని గుండెల్లో ఆ రోషం ఉందో, ఎవని గుండెల్లో అందును కూర్చున్న ఆరాటం ఉందో ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు. అలాంటి సరుకు ఎక్కడుందో వెతుక్కుంటా వస్తాడు ఆయనే. ఎందుకంటే నీలో ఉన్న భారం, నీలో ఉన్న మంట దేవుణ్ణి ఆకర్షిస్తుంది. దేవునికి తెలుసు ఆ సంగతి. ఇప్పుడు సేవ చేయాలి అంటే మీరు బాగా బైబిల్ చదవండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, బైబిల్ ట్రైనింగ్ పొందండి, మీరు బైబిల్ని ఇలా చేయండి అలా చేయండి, మీరు ఇలా నిలబడండి, ఇలా బోధించండి, ఇలా ప్రవర్తించండి, ఇలా పవిత్రతను కాపాడుకోండి, ఇలా క్యారెక్టర్ని కాపాడుకోండి, ఇలా సాక్ష్యాన్ని కాపాడుకోండి, ఇలా చేయండి అలా చెయ్యండి అని నిజంగా మంట కలిగిన వాడికి, నిజంగా దేవుడు హృదయంలో భారం పెట్టినోనికి అసలు ఇదంతా అవసరంలా. ఎందుకంటే వాని హృదయంలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి, మంటను బట్టి ఇదంతా అవసరం లేదంటే, నేను అంటున్నాను ఏం అవసరం లేదంటే మొత్తుకోవాల్సిన అవసరంలా. వాని హృదయంలో ఉన్నటువంటి ఆ ఆరాటం, ఆ మంట వాని ప్రశాంతంగా ఉండనీయదు. గుండెల్లోనేమో ఆరాటం ఉంది, ఆ మంట ఉంది, కానీ తన అయోగ్యతను బట్టి తను సాహసం చేయలేకపోతాడు. తన అనర్హతను గుర్తించిన వాడు గనుక దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం, మంట ఉన్న ఆ అనర్హతను బట్టి బ్రేక్ అవుతాడు. ప్రవక్తలందరూ అలాంటి వాళ్ళే, ఆ విధంగానే స్పందించారు దేవునితో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మోషేని పిలిచినప్పుడు మోషే ఏమన్నాడు? మోషే ఏమన్నాడు? అయ్యో దేవా, నీవు పంపదలిచిన వానినే పంపుము, నేను నోటి మాంద్యము గలవాడను, నువ్వేదో పెద్ద పని అప్పచెప్తున్నావు నాకు, నేనందుకు తగిన వాణ్ణి కాను అన్నాడు. మరి తగినవాడు కాడు అని మోషే అంటే, మరి తగినవాడు కాడు అన్నోడి దగ్గరికి పని కట్టుకొని ఆయన ఎందుకు వచ్చాడు? అంత పెద్ద ఇశ్రాయేలు జన సమూహం, 6 లక్షల కాలుబలంలో ఒకడు తగలలేదా? 6 లక్షల కాలుబలమే ఉంటే అంతమంది జనంలో ఒక్కడు తగలలేదండి. అందరిని వదిలిపెట్టి అసలు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల్లో ఒక్కడిని కూడా టచ్ చేయకుండా ఎక్కడో మిథ్యానులో తన మామ ఇత్రో మందను మేపుకుంటా అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి రావటం ఏంది? అంటే మోషేకి ఆ సరుకు ఉందో లేదో, మోషే హృదయంలో ఆ ప్రజలను విమోచించాలన్న మంట ఉందో లేదో దేవుడు గుర్తుపట్టలేనోడా? మాట అయితే అంటున్నాడు కానీ మంట ఉంది లోపల. అర్థమైందా? తీవ్రత ఉంది లోపల, ఆరాటం ఉంది లోపల, తపనుంది లోపల. ఎంత ఉందంటే 6 లక్షల కాల్బలంలో, అంత పెద్ద సమూహంలో ఇలాంటోడు ఒక్కడు కూడా కనపడలా దేవుడికి. నేను చెప్పలా, సాక్షాత్తు దేవుడే చెప్పాడు ఆ మాట. సంఖ్యాకాండం 12లో జస్ట్ రిఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చూసుకో. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుష్యుడు, మిక్కిలి సాత్వికుడు. ఇల్లంతటిలో, ఇల్లంటే ఇశ్రాయేలు జనాంగం అంతటిలో మోషే నమ్మకమైన మనుషుడు, మిక్కిలి సాత్వికుడు, కానీ తగిన వాణ్ణి కాను మోషే అన్నాడు. ఆరాటం ఉంది కానీ
ఇప్పుడు నేను ఆ శక్తి కలిగి లేను, బలహీనుడయ్యానయ్యా. ఇర్మియా అన్నాడు, నేను బలహీనుని, బాలుణ్ణి ప్రభు. యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రునయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాయా, నీకెట్లా పనికి వస్తానయ్యా నేను. బాలుడు అన్నదే కదా నీ సమస్య, అది నేను చూసుకుంటా. అపవిత్రమైన పెదవులు అనేదే కదా నీ సమస్య, నేను పరిశుద్ధపరుస్తా. నోటి మాంద్యమేగా నీ సమస్య, నీకు తోడు నీ అన్నయ్యన అహరోనుని ఇస్తా, అతడు నీకు నోటి వలె ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. ఇవేగా నువ్వు చెప్పినాయి, ఓకే నేను చూసుకుంటాను అవి. రా, ఎందుకయ్యా నాకు అర్హత లేదు, యోగ్యత లేదంటే, ఇవన్నీ లేవనేది ఒకటి గుర్తుపట్టావు, అది సంతోషం. రెండవది, నేను నీలో ఒకటి గుర్తుపట్టాను. ఏం గుర్తుపట్టావు ప్రభువా? నా చిత్తమును నెరవేర్చడం కోసం, నా బిడ్డల కోసం నీ గుండెల్లో ఉన్న ఆరాటం, ఆ తపన, ఆ మంట నాకు తెలుసు నా కుమారుడా, నాకు తెలుసు నా కుమారి. అందుకే నీ దగ్గరికి వచ్చాను నేను. ఈరోజు నిన్ను నన్ను ఆయన తన పని కొరకు నియమించడానికి ఆరాటపడుతున్నాడు, దర్శిస్తున్నాడు, కొంతమందిని నియమించాడంటే అది మనలో చూశాడు, మనల్ని ఎరుగున్నాడు, అందుకే నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు.